గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇది చెప్పి చాలా డేస్ అయింది. సో మేమైతే తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాం ఫ్యామిలీతో. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది ఫ్యామిలీతో తిరుపతికి వెళ్ళి. సో ఈరోజు మార్చ్ 1 ఈరోజు. సో ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నాం తిరుపతికి. అండ్ మార్చ్ స్టార్ట్ అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుందని రీసెంట్గా చెప్తున్నాను చంద్రగ్రహణం వల్ల. సో మా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇంకా చేసేది ఏం లేదు. ఈరోజు అయితే వెళ్ళిపోయి రేపు లోకల్ టెంపుల్స్ అవి చూసేసి థర్డ్ రోజు మళ్ళీ నార్మల్గా ఎస్ఎస్టీ టోకెన్ అవి తీసుకొని 4th రోజు దర్శనానికి వెళ్ళిపోవాలి. సో లగేజ్ అయితే అంతా ప్యాక్ అయిపోయింది, చేసుకున్నాం. సో ట్రైన్ అయితే 8కి ఉంది నైట్ పెద్దపల్లి నుండి. తిరుపతిలో అయితే క్రౌడ్ అయితే చాలా ఉందంట. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అన్నీ చూస్తాం కదా, మొత్తం కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 24 to 28 hours పడుతుందంట. సో అందుకే ఒక 1 day ఇంకా పోయినా పర్లేదు, ఇంకా ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని దర్శనంకి వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యాం. సో థర్డ్ రోజు అయితే టోకెన్ తీసుకొని 4th రోజు దర్శనంకి అయితే వెళ్తాం. అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు మార్చ్ అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు సమ్మర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇంకా అప్పుడు చాలా మంది ఉంటారు. సో నేను బుక్ చేసుకుని రండి అంటే అక్కడికి వెళ్ళాక ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది అక్కడ క్రౌడ్ ఏంటి అని నేను అప్డేట్ చేస్తాను. సో అందులో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడే పెద్దపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మన ట్రైన్ అయితే 8కి ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. కరీంనగర్ లేదా పెద్దపల్లి, రామగుండం నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ ట్రైన్. కరీంనగర్ నుంచి ఉంది యాక్చువల్లీ డైరెక్ట్. రామగుండంలో స్టాప్ లే అని చెప్పి ఇక్కడ పెద్దపల్లికి వచ్చాం. మార్నింగ్ 8 కల్లా దిగుతాం. నేనైతే ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఇదే మనం వెళ్ళే ట్రైన్ తిరుపతికి. రోడ్ అయితే బాగుంది. సో ట్రైన్లో అయితే ఎక్కేసాం. లోపల లగేజ్ అంతా పెట్టింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1 hour పట్టుద్ది, ఎందుకంటే ఇంజన్ చేంజ్ అయితే జరుగుతుంది. సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్. సో కోచెస్ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు. ఎలాగో 1 hour టైం పడుతుంది కదా అని చెప్పి ఇక్కడే డిన్నర్ చేసాం. సో ఇంట్లో నుండి తెచ్చుకున్న చపాతి, పూరి, రైస్, కర్రీ అయితే తినేసాం. టైం అయితే 9 అవుతుంది, స్టిల్ ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ట్రైన్ అయితే 9:05కి స్టార్ట్ అయింది. సో పడుకుందాం, రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంకా మార్నింగ్ లేచి ట్రైన్లోనే బ్రష్ చేసా. రేణిగుంట. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ తిరుపతి. టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాం. సో రైల్వే స్టేషన్ ముందే మనకు విష్ణు నివాసం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ లాకర్స్ అండ్ రూమ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా అక్కడే ఇస్తారు. లాకర్స్ అండ్ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు మేము వెళ్ళినప్పుడు. సో విష్ణు నివాసం బ్యాక్ సైడ్ ఉన్న ఈ హోటల్ అయితే చెక్ ఇన్ అయ్యాం. మాకైతే 1200 తీసుకున్నాడు 1 డేకి. ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే రేపు ఇస్తారు, మార్చ్ 3rd. సో ఇదే మేము ఇక్కడ తిరుపతిలో స్టే చేసిన రూమ్. 5 members 4 beds. ఇది నాన్ ఏసీ. సో ఎవరైనా ఒక 1 day తిరుపతిలో స్పెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్. విష్ణు నివాసం బ్యాక్ సైడే ఉంటుంది. అండ్ మనకి వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. టీవీ కూడా ఉంది, కానీ ఓన్లీ 2-3 ఛానల్స్ వస్తాయి. సో మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి లోకల్ టెంపుల్ చూడడానికి ఒక ఆటో మాట్లాడుకుందాం. బయట చాలా మంది ఉంటారు స్టేషన్ దగ్గర. మాకైతే 1600 తీసుకున్నాడు. ఒక 8 టెంపుల్ చూపిస్తా ఉన్నాడు. ఈ ప్రైస్ ఎక్కువ అయితే ఒకసారి కమెంట్స్ లో చెప్పండి. ఎవరైనా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి తక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు. మేము ఫస్ట్ వెళ్ళింది అయితే కపిలేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ముందు ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ఫాల్. యాక్చువల్ సమ్మర్ కాబట్టి ఇక్కడైతే ఏం లేవు. ఇప్పుడు రైనీ సీజన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లోపలైతే మనకి కపిలేశ్వర స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. దర్శనం అయితే మాకు చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. అండ్ టెంపుల్ నుండి బయటికి రాగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు అన్నదానం అయితే జరిగింది. ఇంకా అక్కడే తినేసాం. సాంబార్ రైస్, కర్డ్ రైస్ అండ్ అలాగే పచ్చడి పెట్టారు. ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ వెళ్ళాం. సో మీరు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకునే ముందు తిరుపతిలో ఉన్న అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్ లోనే పుష్కరిణి ఉంది. మీరు ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఫోన్స్ అండ్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఫ్రీ లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళండి. ఇంక ఇక్కడ దర్శనం కంప్లీట్ అయ్యాక మేమైతే వకులమాత టెంపుల్ కి వెళ్ళాము. ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తల్లి. అండ్ ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉంటుంది. ఈ టెంపుల్ తిరుపతిలో ఉన్న పేరూరులో ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇప్పుడే వకులమాత ఆలయానికి అయితే వచ్చింది. టైం అయితే క్లోజ్ ఉంది. అండ్ మీరు ఒకసారి వెళ్లే ముందు అయితే టెంపుల్ టైం చెక్ చేసుకోండి. మాక్సిమం ఆఫ్టర్నూన్ టెంపుల్స్ అయితే క్లోజ్ ఉంటాయి.
ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ అయితే శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని తిరుమలకు వెళ్లే ముందు ఇక్కడే కొన్ని డేస్ ఉండడని నమ్ముతారు. పెళ్లి కాని వాళ్ళు లేదా కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎక్కువ వస్తారు. ఏమన్నా పెళ్లికి సంబంధించిన దోషాలు ఉంటే పోతాయని ఇక్కడ నమ్మకం. సో ఈ ప్లేస్ అయితే శ్రీవారి నమూనా అంటారు. ఇది మన అలిపిరి స్టెప్స్ దగ్గరనే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ మన పైన వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ దాని రెప్లికా అనుకోండి. టెంపుల్ అయితే 5కి ఓపెన్ చేశారు. సేమ్ తిరుమలలో స్వామివారు ఎలా దీపాల వెలుగులో దర్శనమిస్తారో సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే కోదండరామ స్వామివారి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ సీతారాములు అలాగే లక్ష్మణుడు ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఈ టెంపుల్ అయితే కట్టించారు. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ అయితే తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇంకా అక్కడ నుండి లాస్ట్ గా అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే మనకి రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా దర్శనం అన్ని కంప్లీట్ అయ్యాక బయట హోటల్లో డిన్నర్ చేసాము. 150 రూపీస్ తీసుకున్న ప్లేట్ మీల్స్ కి ఒక ఫ్రై, రాడిష్ కర్రీ, పచ్చడి, పప్పు, అప్పడాలు, రైస్ అండ్ ఒక బనానా ఇచ్చాడు. టేస్ట్ అయితే ఓకే, పర్లేదు. అండ్ ఈ హోటల్ కూడా మేము స్టే చేసిన దగ్గరనే ఉంది. ఇంకా నైట్ పడుకొని నెక్స్ట్ అయితే చెక్అవుట్ చేసాం. ఎగ్జాక్ట్ విష్ణు నివాసం బ్యాక్ సైడ్ ఉంటుంది హోటల్ ద్వారకా. ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేసాము ఇక్కడ. అండ్ విష్ణునివాసానికి అయితే వెళ్తున్నాం SST టోకెన్స్ కోసం. రేపు 4th మార్చ్ రోజు ఈరోజు ఇస్తారు 3rd మార్చ్. సో అక్కడికి వెళ్తున్నాం. వాటిని మీరు దగ్గర నుండి పర్యవేక్షించండి.